తాళ్ళపూడి మండలం గూడపూరు గ్రామ పంచాయతీ సర్పంచ్ నన్నూరు భూపతి రెడ్డి గారు మనతో ఉన్నారు. ప్రతిపక్ష హోదాలో గెలిచి ఈ గ్రామాన్ని ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలకు ముందుకెళ్తున్నారో, వారి దగ్గర ఉన్న ప్రణాళిక ఏంటో వారిని అడిగి తెలుసుకునేందుకు ప్రయత్నం చేద్దాం. నమస్తే అండి సర్పంచ్ గారు. నమస్తే సార్, ఇక్కడ మీరు అధికార పార్టీ కాదు, ప్రతిపక్ష హోదాల నుంచి మీరు వెళ్తున్నారు సార్. మీ ప్రణాళిక ఏముంది? ఈ గ్రామాన్ని ఎలా అభివృద్ధి చేయాలనుకుంటున్నారు సార్? గ్రామాన్ని అభివృద్ధి చేయడానికి అధికార పార్టీ అవసరం లేదు. ఊర్లో ఉన్న వనరులను బట్టి ముఖ్యంగా గ్రామ ప్రజలకు కావాల్సింది మినిమం మౌలిక వసతులు కావాలి. ఫస్ట్ దాంట్లో మంచినీరు, గ్రామంలో వాటర్ సమస్య లేకుండా చూడడం, స్ట్రీట్ లైట్ సమస్య లేకుండా చేయడం, అట్లనే పారిశుద్ధ్యం. ఈ మూడు కరెక్ట్గా ఉంటే సర్పంచ్ ఏ అభివృద్ధి చేసినా చేయకపోయినా ఈజీగా ఐడెంటిఫై చేస్తారు. నెక్స్ట్ ఫర్దర్గా మాకు ఇక ఈ మూడే కాకుండా ఆరోగ్య విషయంలో ఇంట్రెస్ట్ పెడుతున్నాం. హెల్త్ క్యాంపులు పెట్టడం. ప్రజెంట్ వాటర్ సమస్య బాగుంది, రైతుల కాంచి తీసుకొని పెట్టడం జరుగుతుంది, ఆగిపోస్తున్నాయి. అవి లేకుండా భవిష్యత్తులో చేయడానికి మనకేం లేదు, ప్రాజెక్టులు రావడానికి వీల్లేదు. బ్రాహ్మణ నిలయాలు పెట్టేస్తే అది మధ్య మాకు ఎలాంటి వాటర్ సోర్సెస్ లేవు. ఓన్లీ మిషన్ భగీరథతోటి కాలం నెట్టుకుంటూ వస్తున్నాం. అది ఆ రేంజ్లో పెట్టడం కేసీఆర్ పుణ్యం. అది ఇది ఈ మాత్రం బాగా నీళ్ళు వస్తున్నాయంటే కేసీఆర్ పుణ్యం. గతంలో పెడితే ఒక ట్యాంకు, చిన్న ట్యాంకు పెడితే ఒక కాలనీ వాళ్ళు పట్టుకొని కూడా బిందెలు లైన్లో పెట్టేది. ఇంటింటికి వస్తున్నాయి చెప్పి పెద్ద సమస్య లేకుండా అయిపోయింది. ఇప్పుడు ఈ నీళ్ళు ఆ నీళ్ళు మొత్తానికైతే వాళ్ళు కాలం గడిపేస్తారు. అది కేసీఆర్ కదా, దానికి దండాలు పెట్టాల్సిందే. ఇక భవిష్యత్తులో ప్రజెంట్ అయితే మా గ్రామ ప్రజలకైతే ఇబ్బందులు ఏం లేవు. ఇక పర్సనల్ అంటే ఉంటాయి, ఇండ్లని అవన్నీ ఉంటాయి. అది మనం ఇచ్చేది కాదు. మన పరిధిలో ఉన్న కాడికైతే మ్యాక్సిమం ఏ అధికారి అండదండలు లేకున్నా, ఏ నాయకుడు అండదండలు లేకున్నా మా సొంత ఆలోచనతో చేసి ప్రజలను మెప్పియడం మన బాధ్యత. ఓకే సార్, అంటే మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి గారు ఇక్కడ ఎమ్మెల్యేగా కొనసాగించింది సార్ 2 టైంలు ఉప ఎన్నికలలో కూడా. ఎట్లా ఉంది సార్ అతని పరిపాలన? అప్పుడు చేసిన అభివృద్ధి ఏంటి ఊరికి? స్టార్టింగ్లో సార్ ఉన్నప్పుడు మేము సార్ ఎమ్మటి లేకుండా వేరే తెలుగుదేశం పార్టీలో ఉన్నాం. అప్పుడు కూడా నేను 2006లో గెలిచినప్పుడు కూడా ప్రతిపక్షం నుంచే. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా సేమ్ ఇదే పొజిషన్ ఉండే. ఆ రోజు మా ఊర్లో అంతా మోరీలు గిరీలు కరెక్ట్ లేకుండే. ఉన్న దాంట్లో నా దగ్గర ఉన్న ఆలోచన ఏదంటే ఉన్న దాంట్లో మెయింటైన్ చేయడం. పారిశుద్ధ్యంలో అప్పుడు అవార్డులు కూడా వచ్చినాయి. ఉన్న దాంట్లో మెయింటైన్ చేయడం. అప్పుడు ప్రభాకర్ రెడ్డి సార్ రెండోసారి గెలవలే. ఇంకా అప్పటికి మన గవర్నమెంట్ ఉన్నది కాబట్టి సీసీ రోడ్లు లేకుండే. ఎట్లా భూపతి మరి మీరు ఏమైనా చేసుకుంటారా అని అంటే పెట్టండి సార్ అని చెప్పి. మాకు పవర్ లేదేం లేదు. సర్పంచ్ కూడా అపోజిట్ వాళ్ళు. ఇది ఆ సార్ వచ్చినప్పుడు పెడితే ఒక కాలనీ మొత్తం క్లీన్ చేసేసినాం. ఒక సైడ్ ఉంటే ఇక మళ్ళీ సీసీ రోడ్ అడగొద్దని మనీ మనీ మీటర్ తర్వాత సంగతి నష్టం, దాంట్లో నష్టమే. సరే పోతే పోయిందిలే అనుకుని చేసినాం. ఆ తర్వాత మళ్ళీ ఇప్పుడు మనకేమో బై ఎలక్షన్లో వచ్చినాయి. బై ఎలక్షన్లో ఒక 50 లక్షల వరకు మాకు వర్క్ పెట్టించింది ఈ గవర్నమెంట్ మనది కాబట్టి. దాదాపు ఇంకొక 30-40 లక్షలు అయితే మొత్తం సీసీ రోడ్లు అయిపోతాయి. ఎగ్దమ్ ఊరు నీట్గా అయిందంటే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి సార్ పుణ్యం, బై ఎలక్షన్ పుణ్యమే అనుకోవాలి. ఒక రకంగా అనుకోవాలి. కానీ ఆ మాత్రం కూడా కేటాయించడం, మన ఊరికి కేటాయించడం, సర్పంచ్ లేడీ కేటాయించడం కాబట్టి అది సార్ పుణ్యమే. సీసీ రోడ్లో ఏం లేదు, ఇంకా కొంచెం అయితే అయిపోతుంది. సార్, ఇప్పుడున్న అంటే స్థానికంగా ఉన్న రాజగోపాల్ రెడ్డి గారి పరిపాలన ఏ విధంగా ఉంది? అసలు ఈ ఊరికి వస్తున్నాడా? ఇక్కడ నిధులు ఏపాటి వచ్చినాయి? ఈ అభివృద్ధి కార్యక్రమాలు ఏ విధంగా ఉంది సార్ ఇక్కడ? రాజగోపాల్ రెడ్డి సార్ వచ్చినాక ఏం లేదు. అప్పుడు మేము బై ఎలక్షన్లో శాంక్షన్ చేయించుకున్న రోడ్లే వచ్చే 10 లక్షలకు ఉంటే అవే చేశారు. ఇప్పుడు ప్రజెంట్ ఒక 5 లక్షలు పెట్టిండు నాకు తెలిసి. ఇక తర్వాత ఏం పెట్టలే. అది కూడా ఒక అండర్ గ్రౌండ్ డ్రైనేజీది పాతది అది అయిపోయింది. సార్ పెట్టిండు అనేది ఒకటి 5 లక్షలు మాత్రం గెలవగానే. ఇప్పుడు మండలంలో 28 ఊర్లల్లో మాకు
సీసీ రోడ్లు ఒక్క రూపాయి పెట్టలేదు. 9 ఊర్లు మేము మాలాంటి వాళ్ళు 9 ఊర్లు ఉంటే 9 ఊర్లను పక్కకు నెట్టేసి కత్తిమూలకు మాత్రమే సీసీ రోడ్లు పెట్టేసారు. అది ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళ ఊరికి ఈడ పెట్టలే. ఆయన గెలిచినప్పటి నుంచి ఈరోజు అభివృద్ధి పనులు స్టార్ట్ చేస్తున్నామని చెప్పేసి ఒక్కరోజు కూడా గోడపురకు రాలే. అటు ఎలక్షన్లప్పుడు సర్పంచ్ ఎలక్షన్లప్పుడు ఊరి మీదంగా పోయిండు కానీ ఊర్లో కారు ఆపలే, కొటికలు పోయిండు కానీ కారు ఆపలే ఊర్లో. ఎందుకు అంత కక్ష సాధింపు సార్కి? ఆ ఊళ్ళో సర్పంచ్ రాలేదని ఆయన బాధ అది. ఇక ఆయన అసెంబ్లీలో కొట్లాడినట్టు ఈడ అవపడతలేదు. ఇప్పుడు మా పాపం వాళ్ళ మంత్రులను అంటుండు, మంత్రులు 3 అంతా మీరే తీసుకుపోతారు అంటుండు. ఎమ్మెల్యే సాప్ ఉండు కానీ సార్ తెచ్చింది లేదు, మా ఊరికి పెట్టింది లేదు. కార్యకర్తల కన్నా పెట్టుకొని ఊరు డెవలప్ చేస్తే మాకు సంతోషం ఉండేది. కనీసం మాకు సంబంధం లేదు, నేను లేనప్పుడు 50 లక్షల వరకు అయితే ఊళ్ళో చేయించినాం, ఏది సార్తో అడిగి. అలానే 5వ 10వ తెచ్చి వాళ్ళ కార్యకర్తలతో పని చేయించిన ఊరు డెవలప్ అవుతుంది అనేది మా ఆలోచన. ఎప్పుడైనా అడిగినా కానీ సార్ మీరు రండి అంటారు, పోతే సరే చూద్దామంటారు, అంతే. ఇక వేరే లేదు, పట్టించుకునేది లేదు. అంటే సార్ ఈ గ్రామ సమస్యలపైన ఎప్పుడైనా ఎమ్మెల్యే గారిని కలిసారా మీరు? ఇప్పుడున్న ఎమ్మెల్యే గారిని కలిసారా? ఇప్పుడు మేము కలవలే. సమస్యలపైన కానీ ఏదన్నా మేము కలవలే. అదే సార్, ఇప్పుడు మీరు రాజకీయ ఒత్తిళ్ళు ఉన్నాయా, పార్టీ మారాలని చెప్పేసి మీకు ఏమన్నా ఒత్తిళ్ళు వస్తున్నాయి? గతంలో బై ఎలక్షన్లు అప్పుడు అన్నారు తప్ప ప్రజెంట్ అయితే నా దరిదాపులో కూడా రారు. ఎందుకంటే గతంలో నుంచి కూడా అప్పుడు ప్రజెంట్లో అప్పుడు చేశారు, సార్ ఇట్లా మీతో మాట్లాడతారట చేస్తారట అంటే ఇది చిల్లర మేము చేయము, మేము పర్మనెంట్గా ఇట్లనే మేము ఇట్లనే బతుకుతాం, ఇట్లనే డెవలప్ అయినా ఇట్లనే చేసుకుంటాం, అట్లా జెండాలు మారము. ఒకవేళ పార్టీ భూమి మీద లేకుండా పోతే అప్పుడు మారుతాం. గతంలో తెలుగుదేశం ఉండే, అది పోయింది దానికనే ఇంకో పార్టీలకు వచ్చినా, ఇది పోతేనే ఇంకొక కాడికి వస్తా అని చెప్తున్నాను. అంటే గ్రామాభివృద్ధి కోసమైనా ఏమన్నా నిధులు ఇస్తామని చెప్పేసి ఏమన్నా అంటున్నారా మీతో అధికార పార్టీ వాళ్ళు? ప్రజెంట్ అయితే ఏమి ఇవ్వట్లేరు, వీళ్ళు పోయి అడగట్లేరు. మీరు తెచ్చుకోరని ప్రతిపక్షాలు అధికార పార్టీలోనే మీరు వర్క్ తెచ్చుకోండి, వాళ్ళ 5 సభ్యులు గెలిచారు, మీరు వర్క్ తెచ్చుకోరు, 100% మీకు ఏదంటే అది సహకరిస్తాం, తీర్మానాలు మాదే, మేమే ఇస్తాం, మీకు తెచ్చుకొని ఊరు డెవలప్ చేయండి, మీ సార్ని అడిగి తెచ్చుకోండి. వీళ్ళు సార్ కాడికి పోయే పరిస్థితి లేదు. మీకేం ముఖం పెట్టుకొని మీకు ఎట్లా ఇవ్వాలి, మీ ఊర్లో అది ఇది అని పెట్టేస్తే మీకు ఊర్లో ఏ పవరే లేదా, మీకు ఎట్లా పెట్టాలి, ఈ వరుస 3వసారి మీకు ఎట్లా ఇవ్వాలని దగ్గరికి రాణిస్తలేడు అనేది వాళ్ళే చెప్పుకుంటారు, మనకు తెలియదు అది. సార్ ఇక్కడ పాలక మండలి సభ్యులు మీకు ఎట్లా సపోర్టింగ్ ఉంది సార్ అభివృద్ధి విషయంలో? ఉప సర్పంచ్ గారి సహకారాలు ఏ విధంగా? ఉప సర్పంచ్ ఏం లేదు, మనం అందరూ కలిసి ఏం చేద్దాం ఎట్లా చేద్దామని అనుకుంటాం, అదే పద్ధతి ప్రకారం పోతాం. అదే మా దాంట్లో ప్రతిపక్ష పోలకు కూడా ఓపెన్గా చెప్పేస్తాం, అభివృద్ధి కావాలంటే మీరు తెచ్చుకోరు, లేదా మీకు సరే ఏం లేదు మాకు సార్ రాణిస్తలేదంటారా, మీ సమస్యలు అని చెప్పండి మేమే తీరుస్తాం మా ఉన్నంతలో అంటే వాళ్ళు చెప్పినట్టు వాళ్ళ సమస్యలు కూడా మేమే తీరుస్తున్నాం. ఇది మేము సర్పంచ్ ఉప సర్పంచ్ మేమే ఉన్నా. సార్ మీరు టీడీపీ, టీఆర్ఎస్, కాంగ్రెస్ ఏది బాగుంటుంది సార్? ఏ పార్టీలో మీకు మంచిగా అభివృద్ధి కార్యక్రమాలు ప్రజలకు న్యాయం జరిగిందంటారు సార్? కాస్త కూస్తో అంటే జనాలకు తెలివి రావడం, దాని మీద అడ్మినిస్ట్రేషన్ విషయంలో తెలుగుదేశం ఉండే, అందుకోసం ఇప్పుడు అందులో ఉన్నాం. ఆ తర్వాత కాంగ్రెస్ మీద ఇప్పుడు టీఆర్ఎస్ఏ బెటర్. ఇక్కడ 6 గ్యారెంటీలు ఎట్లా ఉన్నాయి సార్? అన్ని ఉచిత బస్సు కానీ, రేషన్ బియ్యం, ఉచిత కరెంట్. 6 గ్యారెంటీలలో ఉచిత బస్సు అది మన లేబర్కి అయితే పనికిరాదు, ఏమైనా ఉద్యోగస్తులకు మాత్రమే ఉచిత బస్సు, వాళ్ళకి ఉన్నోళ్ళకే పనికి వస్తుంది. పొద్దున్న లేచి వ్యవసాయ పని చేసుకుంటానికి ఏ బస్సు ఎక్కిపోతాడో, ఎన్నడో అత్తగారింటికి పోయినో లేకపోతే అమ్మగారింటికి పోయినప్పుడు మాత్రమే అవసరం వస్తుంది. రెగ్యులర్గా పోతే ఉద్యోగస్తులు మాత్రం ఏ బస్సులో చూసినా ఉదయం 9-9:30 వరకు చూస్తే ప్రతి బస్సులో టీచర్లా లేకపోతే వేరే గవర్నమెంట్ ఎంప్లాయీస్ తప్ప మామూలు జనాలు అయితే లేరు 100% దాంట్లో. ఇక గృహలక్ష్మి అయితే ఊరికి 5-6 ఇచ్చారు, అవి కూడా ఇక సగం నడుస్తున్నాయి. ఇంకో 6 నెలలు కావాలి మా ఊర్లో ఓపెన్ కావాలంటే కూడా ఇంకో 6 నెలలు పడుతుంది. ఇందిరా మిల్లు ఓపెన్ కావాలంటే ఇంకా 6 నెలలు పడుతుంది. ఇప్పుడు ఇచ్చే ఇక మళ్ళీ గవర్నమెంట్ వస్తే ఓడొస్తాడు ఈడొస్తాడు తెలియదు, అవి కూడా అయిపోతాయి. సార్ ఇప్పుడు అధికార పార్టీ వాళ్ళు సన్న బియ్యం ఇచ్చినాం, ఉచిత బస్సు ఇచ్చినాం, మళ్ళీ మేము ఇంకా 10 ఏళ్ళు పరిపాలిస్తామని అంటున్నారు. దీనిపైన మీ అభిప్రాయం ఏంటి సార్? మళ్ళీ 10 ఏళ్ళు అనేది కళ,
ఇప్పుడు ఇప్పుడు మీరు ఇస్తున్న 6 గ్యారెంటీలా పెన్షన్లు ఇవ్వలే. వికలాంగులకు 6,000 చేస్తా అన్నారు, అది చేయలే. 2,000 నుంచి 4,000 చేస్తానే వీళ్ళకి ఇవ్వలే. వీళ్ళు వచ్చిన కాంచి కొత్త రేషన్ కార్డులు ఇచ్చినాం చేసినాం అంటారు. వీళ్ళు వచ్చిన కాంచి ఇంతవరకు ఒక్క కొత్త పెన్షన్ ఇవ్వలే. కొత్త పెన్షన్ అనేది కొత్తది రాలే. అసలు వాళ్ళు కోకోలో మా ఊళ్ళోనే 100 పైన వెళ్తారు కొత్త పెన్షన్దారులు. ఇక ఇంకా అందులోనే ఉన్న వాళ్ళని కూడా ఏరేస్తామంటారు. అది ఎంతవరకు సాధ్యమో తెలియదు. ఉన్నది కూడా తీసేస్తారని నాకు అర్థమైంది. సార్ మీరు ఒక సర్పంచ్గా ఈ విలేజ్లో ఉన్న యువత మొత్తం కూడా ఇది డ్రగ్స్ కానీ ఈ ఫోన్ బెట్టింగ్లకు కానీ బాగా బానిసలు అవుతున్నారని తెలుస్తుంది సార్. వాళ్ళకు మీరు ఎలాంటి గైడెన్స్ ఇస్తున్నారు సార్? ఏ మాత్రం తెలిసినా లేరు. కొంచెం కొంచెం ఏదో ఓల్డ్ పాత వాళ్ళు ఉన్న వాళ్ళు ఉండి కొత్త వాళ్ళకు పరిచయం అయ్యి వాళ్ళకి ఏదన్నా ఒకటి చెప్పబోతే కూడా పద్ధతి కాదు. మీరు ఏదో పొరపాటు చేసిరు అయిపోయింది, మీరు కంట్రోల్కి వచ్చారు. కొత్త వాళ్ళకు ఈ ఉపాయం చెప్పకరి, వాళ్ళని దగ్గర రానియద్దు. చదువు సాధ్యమైతే చదువు ఆయనకి ఇంకొన్ని నువ్వు సంపాదించిన దాంట్లో ₹1 పెట్టి ఆయనకు చదివియాలి తప్ప మీరు తోవకు మీరు అలవాటు చేయొద్దని చెప్పేసి మేము బతిలాడుతున్నాం. ఓకే సార్, అంటే ఇప్పుడు జరుగుతున్న అఘాయిత్యాలను ఉద్దేశించి గ్రామ భద్రత కోసం మీ దగ్గర ఏ ప్రణాళిక ఉంది సార్? గ్రామ భద్రత అంటే మా దగ్గర అంత రాజకీయాలు అవి ఉండవు. ప్రతిపక్షమైనా అధికార పక్షమైనా కానీ అంత ఈరోజు ఎలక్షన్ అయిపోయిందంటే ఇక అంత ఆవేశాలు అవన్నీ ఏముండవు. ఇక పెద్ద ఆ విషయాల పెద్ద సమస్యలు. ఒక సీసీ కెమెరాలు ఉన్నాయి, ఇంకా కూడా అవసరమైతే మా దగ్గర పెద్దగా అయితే లేదు, దాని మీద అంత కాన్సన్ట్రేషన్ అవసరం లేదు. ఉన్న కెమెరాలు చాలు, ఊళ్ళో కూడా వస్తుండే పోతుండే అని తెలిస్తే మనకు ఈజీ అర్థమవుతుంది. ఓకే సార్, అంటే మీరు పార్టీ మారే ఆలోచనలు ఏమైనా ఉన్నాయా? లేదు, మాకు రాదు కూడా. పార్టీ మారాలి అంటే ఇప్పటంతలా అది సాధ్యం కాదు. మళ్ళీ కేసీఆర్ అనేట అయినా లేకపోతే ఈ బీఆర్ఎస్ అనే పార్టీ అనేది అడుగంటిపోయినప్పుడు మాత్రమే తప్ప అప్పటి వరకు వేరే ఆలోచన లేదు. సార్ ఇక్కడ విద్య వైద్యం ఏ విధంగా అందుతుంది సార్? ప్రజెంట్ అయితే అంటే గతంలో మా పరిచయాలతోటి కూడా ఈసారి మంచోడు అని చెప్పేసి వైద్యమైన ప్రతి అధికారి ఏ అధికారి దూసిపోయినా కానీ భూపతి రెడ్డి సార్ ఆ సార్ అన్నిటికీ సహకరిస్తాడు. ఎవరికి మనకు చేతనైన కాడికి మనం సాయం చేయాలి అనే కాన్సెప్ట్ తోటి ప్రతి అధికారి నాకు సహకరిస్తారు. సరే, ఈ సమ్మర్లో కొద్దిగా తాగునీరు చాలా ఇబ్బంది అవుతుందని చెప్పేసి అప్పుడే ప్రజలు మా దృష్టికి తీసుకొచ్చారు సార్. దీనిపైన మీ దగ్గర ప్రణాళిక ఏముంది? ప్రజెంట్ మన దగ్గర ప్రాబ్లం ఉన్నది, 70% ఉంది. ఒకటి 30% మాత్రమే కవర్ చేస్తున్నాము. అవి కూడా మిషన్ భగీరథ పెట్టి కవర్ చేసినా కానీ అవుతలేవు. ప్రజెంట్ ఒక 15-20 రోజులు అయితే రైతులు కూడా బోర్లు బంద్ అవుతాయి కాబట్టి కొంచెం కవర్ కావచ్చు. లేకుంటే రైతుల కాంచి తీసుకొని MD1 సార్నే అడుగుదామని అనుకుంటున్నాను. ఆల్రెడీ తీసుకుని ఒక బోరు ప్రజెంట్ వాటర్ జనరల్ వాటర్ ఉంటాయి కదా, బోర్ వాటర్లు మన కాడ లేవు, కొన్ని ఉంటే సరిపోవట్లేవు. ఈ 15 రోజులు రైతుల బోర్లు ఆగేంత వరకు మనం ఈ మిషన్ భగీరథ ఒకటి వాడాలి. 100% అవి వాడాలంటే నీళ్ళు సరిపోవు కదా. ఈలోగా రైతులు బంద్ అవుతారు, ఎవరిదో వదిలి రైతులు ఇంత బోరు తీసుకొని జనాలకు అవసరాలు తీర్చాలనేది మా ప్రణాళిక. సరే, గ్రామంలో అంటే కొంతమంది మహిళలు కానీ విద్యార్థులు కానీ కోతులు కుక్కల బాధ భరించలేకపోతున్నాం అంటున్నారు సార్. ఉన్నది, కోతుల బాధ ఉన్నది, కుక్కల బాధ. గతంలో మేమే మా యువకులే ఇక అందరినీ కలిపినాం. కొంతమంది వచ్చారు, కొంతమంది రాలేదు, వేరే పార్టీలు. అయినా ఏం లేదు, కొంత డబ్బు కలెక్ట్ చేసి కుక్కలను పట్టించి వేరే ప్రాంతాల్లో వదిలిపెట్టడం జరిగింది. కోతులను పట్టిద్దాము అని ఆలోచనతో వచ్చేసే లోపలనే ఒక కోతికి 200-300 అంటారు, ఒకటి 500 అంటున్నా. ఈ పట్టించి పక్కూర్లో వదిలేస్తుండే తెల్లారే వస్తున్నాయి. దీనికంటే వాటిని దూరంగా బెదిరించి బయటికి వెళ్ళడం కరెక్ట్ అని చెప్పేసి ఒకటి చింపాంజీ ఒక డ్రెస్ తీసుకొచ్చి అప్పుడప్పుడు ఎక్కువ వచ్చినాడు మా పిల్లలు ఎవరో వేసుకొని తిరిగి దాన్ని బెదిరించడం జరుగుతుంది. సార్, ఇక్కడ విద్యార్థులకి లైబ్రరీ కావాలంటున్నారు, మీకు ఆ వసతులు ఏమైనా ఉన్నాయా? మా కాడ కుమ్మన్ లక్ష్మణ్ అని మా దగ్గర సీనియర్ టీచర్, రిటైర్డ్ ఆల్రెడీ చనిపోయాడు అనుకో, అతని సహకారంతో ఆల్రెడీ ఒకటి కట్టించినాం. మేము ఉన్నప్పుడే కట్టినాం. ఇక బుక్స్ కూడా మేము కూడా కలెక్ట్ చేసి కొన్ని అందులో కవర్ చేస్తున్నాం. మా పిల్లలు చదువుకొని పేపర్ వేపిస్తారు. అలా మా పిల్లలు బాగానే, మా ఎంప్లాయీస్ దగ్గర చుట్టుపక్కల మా దగ్గర ఎడ్యుకేటెడ్ పిల్లలు బాగానే ఉంటారు.
సార్ ఏమన్నా అంటే స్వచ్ఛంద సంస్థల నుంచి కొన్ని బుక్కులు డొనేషన్ చేయాలి అట్లాంటివి ఏమన్నా ఏడు అవకాశం ఉంటే ఆడ మేము పోయినప్పుడు ఇట్లా అరే మా దగ్గర ఉన్నాయంటే తెచ్చి పెట్టేస్తున్నాం అంతే. ఆ పిల్లలకు కూడా స్పెషల్గా ఏమైనా మెటీరియల్ కావాలి ఎగ్జామ్ మూమెంట్లో అన్నప్పుడు కూడా వాళ్ళు అడిగినప్పుడు తెప్పించి వాళ్ళకి అందుబాటులో పెట్టేస్తున్నాం. ఓకే సార్, ఇప్పుడు మీకు ఈ గ్రామ ప్రజలు ఒక బాధ్యతను పెట్టారు మీద 5 సంవత్సరాలు సమస్యలు తీర్పాలని. మీ దగ్గర ఎలాంటి ప్రణాళిక ఉంది, వాళ్ళకి ఏం హామీ ఇస్తున్నారు, ఏం చెప్తున్నారు సార్ ప్రజలకి? వాళ్ళకి స్పెషల్గా నేను వాళ్ళకైతే ఊరిని బంగారం చేస్తా అంటే మినిమం వాళ్ళకి కావాల్సిన వసతులు కల్పించడం నా బాధ్యత. అవసరమైతే ఇంట్లోకి వెళ్ళి పెట్టైనా వాళ్ళకి ఇబ్బంది లేకుండా చేసే గతంలో చేసిన కాబట్టి అదే అనుభవంతో చేస్తున్నాం. గతంలో 2006లో సర్పంచ్ని, మధ్యాహ్నం ఎస్సీ మహిళా సర్పంచ్ వచ్చేసరికి మళ్ళీ ఉప సర్పంచ్ చేసిన లాస్ట్ ఇయర్. మళ్ళీ ఇప్పుడు ఆటోమేటిక్గా నన్ను మళ్ళీ మీరైతే బాగుంటారని వాళ్ళు ఎన్నుకున్నారు, చేసిర్రు. వాళ్ళకు మినిమం మౌలిక సదుపాయాలు కల్పించడం నా బాధ్యత. 3 సార్లు టైం ఇచ్చిన వాళ్ళ నమ్మకాన్ని నిలబెట్టుకుంటారంటారు? 100% పక్కా. ఓకే సార్, థ్యాంక్ యూ. చూస్తూనే ఉండండి.